Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to cover about the new article regarding the Hindu editorial that came in the study. So నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ అమ్మ ఇది. So this was the article regarding the China's Belt and Road Initiative. Okay, so China వారు Belt and Road Initiative వంటి ఒక ఫ్లాగ్షిప్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క చైనాస్ ఇనిషియేటివ్ అనేటువంటి బెల్ట్ అండ్ రోడ్ బీఆర్ఏ అంటాము. సో ఇనిషియల్ ఇట్ కేమ్ విత్ వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటువంటి ఒక పేరుతో రావడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ కనెక్టింగ్ ద చైనా టు ద యూరోపియన్ కంట్రీస్. ఓకే, చైనాతో పాటు యూరోపియన్ కంట్రీస్ కనెక్ట్ చేసే విధంగా మన యొక్క ఓబీఓఆర్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దీని యొక్క పేరుని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్గా చైనా మార్చింది. ఓకే, సో ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది వెరీ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఓకే, టు డెవలప్ ఆల్ ద అసోసియేట్ కంట్రీస్ విత్ ద చైనాతో పాటు అసోసియేట్ అయినటువంటి కంట్రీస్ కూడా డెవలప్మెంట్లోకి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ థీమ్తో యొక్క చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది రావడం జరిగింది. బట్ దిస్ బీఆర్ఐ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఇండియాస్ పీఓకే. సో ఇండియా పీఓకే ఒక్కబయట కాశ్మీర్లోంచి కూడా ఇది మూవ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా క్రిటిసైజ్డ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ మూవింగ్ అక్రాస్ ద పీఓకే అండ్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ ఇండియా. సో ఇండియా సెక్యూరిటీకి అదొక బిగ్గెస్ట్ కన్సర్న్ కింద కూడా ఉండటం అయితే జరిగింది. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో ఇది దాదాపుగా మనకి 2013లో లాంచ్ అయిందమ్మా ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది. సో 2023కి ఒక 10 yearsని ఇది పూర్తి చేసుకుంది. ఓకేనా. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం స్టడీ చేద్దాం. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో 2023లో వచ్చినటువంటి ఈ యొక్క రీసెంట్ ఇన్ఫర్మేషన్ దీని యొక్క ఆర్టికల్ గురించి ఏంటంటే, సో 2023 మార్క్స్ ఎ డెకేడ్ సిన్స్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వాస్ అవుట్లైన్డ్. ఓకే, సో 2023 కల్లా ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది దాదాపుగా 10 వసంతాలు పూర్తి చేసుకుందామా. సో దీని గురించి మనం ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో దీని మీద ఎటువంటి క్వశ్చన్ అయినా అడిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఎస్పెషలీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ రిగార్డింగ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, సో ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో దెర్ ఇస్ అ ప్రాజెక్ట్ కాల్డ్ సిపెక్ అంటాం. ఓకే, సో చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటిది. సో దిస్ ఈస్ పాసింగ్ త్రూ ద పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీదుగా ఇది వెళ్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ రైజింగ్ సో మచ్ ఆఫ్ కన్సర్న్స్ టు ద ఇండియన్ గవర్నమెంట్. ఓకే, ఇండియన్ గవర్నమెంట్కి ఇది చాలా ఛాలెంజ్గా మారింది. ఓకేనా. సో అందుకని యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ఇండియా వ్యతిరేకిస్తూ వచ్చింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బై ద చైనా. సో బీఆర్ఐ ఆరిజిన్ వాస్ ప్రపోజ్డ్ బై చైనా ఇన్ ద 2013. 2013లో సో చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, సో ఓబీఓఆర్ అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటువంటి ఇనిషియేటివ్తో స్టార్ట్ చేసిందమ్మా. ఓకే, సో లేటర్ దెన్ చేంజ్ ద నేమ్ యాజ్ ఏ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, తర్వాత దాని యొక్క పేరుని బీఆర్ఐ కింద మార్చడం అయితే జరిగింది. సో ఎందుకు ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని చైనా తీసుకొచ్చిందంటే, సో చైనా అనేది ఒక పాతకాలపు సిద్ధాంతాలతో ఎక్కువగా మనకి నడుస్తూ ఉంటుందన్నమాట. సో చైనీస్ పాలసీస్ ఆర్ ఎస్పెషల్లీ దే వర్ థింకింగ్ దట్ చైనా ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, చైనా అనేది మిడిల్ ఆఫ్ ద వరల్డ్లో ఉండేది. ఒకప్పుడు చైనా అనేది వెల్తియెస్ట్ కంట్రీ. ఓకే, చైనా ఇస్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ వెల్తీ కంట్రీ కింద వరల్డ్ కింద వాళ్ళు భావించేవారు. అదేవిధంగా వాళ్ళకి మిడిల్ కింగ్డమ్ యాటిట్యూడ్ అనేది ఉండేది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ మిడిల్ కింగ్డమ్ యాటిట్యూడ్ అమ్మా? సో మిడిల్ కింగ్డమ్ యాటిట్యూడ్ అంటే సో చైనీస్ సివిలైజేషన్ అనేది ఒక ప్రపంచంలో ఒక గొప్ప సివిలైజేషన్ కింద వాళ్ళు భావించేవారు. దే వేర్ సుపీరియర్ టు ఆల్ అదర్ కంట్రీస్ అనేటువంటి ఒక తీర్మానంకి అయితే వాళ్ళు రావడం జరిగింది. ఓకే, సో అట్లాంటి చైనా యొక్క గ్లోరిఫికేషన్ గురించి వీళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, చైనా యాజ్ యాక్చువల్లీ ద సెంటర్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ట్రేడ్. అదేవిధంగా సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ రిచెస్ట్ కంట్రీ కింద కూడా వాళ్ళు భావించేవారు. అట్లాంటి చైనా సెంటిమెంట్ని సో జీ జిన్పింగ్ అనేటువంటి ఒక ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో చైనీస్ ప్రెసిడెంట్ అనమాట, సో ఆయన రివైవ్ చేయడం జరిగింది. ఓకే, సో జీ జిన్పింగ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ చైనీస్ ప్రెసిడెంట్. సో హీ వాజ్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ మిడిల్ కింగ్డమ్ మెంటాలిటీ. సో ఆ మెంటాలిటీ తగినట్టుగా సో మనం మళ్ళీ మన ఏన్షియంట్ సిల్క్ రూట్ అనేది మనకి ఒకప్పుడు ఎట్లా ఉండేదో అదేవిధంగా మన ట్రేడ్ అనేది ఎట్లా ఫ్లరిష్ అయిందో సో అట్లాంటి రూట్స్ని మళ్ళీ రివైవ్ చేస్తూ ఓకే పాతకాలపు చైనా ఎట్లాగైతే మనకు ఒక వెలిగిందో గ్లోరిఫికేషన్గా ఉందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉండాలన్నటువంటి ఒక కోరికతో ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా.
ఓకేనా. సో ఇక ఏన్షియంట్ సిల్క్ రూట్ మనం చూసినట్టయితే, సో ఒకప్పుడు సిల్క్ రూట్ అనేది చైనా దగ్గర నుంచి యూరోపియన్ ప్రాంతాలకు అయితే మనకి విస్తరించి ఉండేది. ఓకే, సో అదే విధమైనటువంటి రూట్ని ఇప్పుడు కూడా మనం క్రియేట్ చేయాలి. సో వీ నీడ్ టు కనెక్ట్ ద ఏషియా, యూరప్, ఆఫ్రికా వయా రైల్వేస్, హైవేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ద్వారా. సో పాతకాలం నాటి ఎట్లాగైతే మనకి కనెక్టివిటీ ఉందో, సో అదేవిధంగా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా, సో వీ నీడ్ టు కనెక్ట్ ద ఆల్ ద ల్యాండ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ద ఏషియా. ల్యాండ్ కనెక్టివిటీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దానికి మనం సంబంధించినటువంటి ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ, హైవే ప్రాజెక్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కూడా మనం సో త్వరితగతిన మనం బిల్డ్ చేయాలనేటువంటి కోరికతో అనే ఆబ్జెక్టివ్తో ఈ యొక్క బీఆర్ఐ ఇనిషియేటివ్ని చైనా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. అదేవిధంగా మనం పర్పస్ తీసుకున్నట్టయితే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బీఆర్ఐ? సో ఎస్పెషలీ ద మేజర్ పర్పస్ ఈజ్ ద ట్రేడ్. ఓకే, సో వ్యాపారం అనేది మొట్టమొదటి ఇంపార్టెంట్ పర్పస్ కింద ఇక్కడ మనం భావించాలి. సో సెకండ్లీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఏంటమ్మా, వేరే దేశాల్లో, ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి చైనా చాలా ఆసక్తితో ఉంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చైనా వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. ఓకే, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్. ఓకే, చైనా అనేది దట్ ఈస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఆఫ్టర్ ద వరల్డ్. ఓకే, ఆఫ్టర్ ద ఇండియా. సో ఇండియా తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే చైనానే చెప్పాలి. సో అటువంటి చైనా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సో దే హ్యావ్ హ్యూజ్ ఎకానమీ అండ్ దే రైట్ నౌ దే వర్ ద సెకండ్ లార్జెస్ట్ జీడిపి కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో జీడిపి పరంగా చూసుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్టర్ యుఎస్ఏ. సో యుఎస్ఏ తర్వాత అతిపెద్ద ఎకానమీ కింద మనం చైనా అని మనం చెప్పొచ్చు. ఓకేనా. సో అట్లాంటి పర్పస్తో ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని మనకి తీసుకురావడం అయితే జరిగింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో సో చైనా ఒక్కటే ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కంప్లీట్ చేయగలదంటే, సో ఖచ్చితంగా చేయలేదు. ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్. ఓకే, సో వేరే కంట్రీస్ కూడా వీటిలో పార్టిసిపేట్ చేయగలిగితేనే ఈ యొక్క చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది సక్సెస్ అవుతుంది. సో దానికోసం చైనా వాళ్ళు ఏం చేశారు, చైనా ఎస్పెషల్లీ ఆస్క్ ఆల్ ద కంట్రీస్ ఫ్రమ్ ఏషియా, ఆఫ్రికా అండ్ ఆల్సో ద యూరప్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, చైనా స్టార్ట్ చేసినటువంటి ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఓపెన్ ఆహ్వానాన్ని, అంటే ఎక్స్క్లూజివ్ ఆఫర్ని సో ప్రతి ఒక్క దేశానికి ఇవ్వడం జరిగింది. సో దెర్ వాజ్ ఓపెన్ అగ్రిమెంట్ మేడ్ బై ద చైనా దట్ ఇట్ విల్ ఆస్కింగ్ ఆల్ ద కంట్రీస్ టు యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ దిస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ఆఫ్టర్ దిస్ చైనా మేడ్ సో మెనీ అగ్రిమెంట్స్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఫ్రమ్ ఏషియా, యూరప్ అండ్ ఆఫ్రికా. సో దాదాపుగా అగ్రిమెంట్స్ విత్ 150 కంట్రీస్ అండ్ ఇంటర్నేషనల్లీ 30 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వేర్ కమింగ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ద బీఆర్ఐ. సో బీఆర్ఐలో మనకి దాదాపుగా 150+ కంట్రీస్ అనేవి సో సైన్ చేయడం జరిగింది అండ్ 30+ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ యొక్క బీఆర్ఐకి సపోర్ట్ ఇవ్వడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బై చైనా. సో నౌ కమింగ్ టు ద బీఆర్ఐ కాంపోనెంట్స్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఉన్నటువంటి ఒక మేజర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటమ్మా, సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ల్యాండ్ కనెక్టివిటీ ఎస్పెషలీ కనెక్టింగ్ ద ఇంపార్టెంట్ మేజర్ కంట్రీస్ లైక్ చైనా, సెంట్రల్ ఏషియన్ తీసుకుంటే కజకిస్తాన్ మీకు కనెక్ట్ అవుతుంది, అదేవిధంగా యూరోప్లో మనకి టర్కీ కనెక్ట్ అవుతుంది, అదేవిధంగా ఇంపార్టెంట్ కంట్రీస్ అయినటువంటి ఇటలీ, ఓకే, సో జర్మనీ, ఇవన్నీ కూడా సో దేవర్ అండర్ ద సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అనమాట. ఓకేనా. అదేవిధంగా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, జార్డన్ కానీ, ఓకే, సో ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ ఎస్పెషలీ దే ఫార్మ్డ్ ద సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అనమాట. ఓకేనా. సో చైనా అనేది ఖచ్చితంగా ఈ యొక్క అన్ని దేశాలతో కూడా తన యొక్క వాణిజ్య వ్యాపారాలను విస్తరించాలని చెప్పి సో చాలా ఏళ్ళగా ప్రయత్నిస్తుంది. సో ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా తన యొక్క సో ఎప్పటి నుంచో తను కలకంటున్నటువంటి యొక్క మ్యారిటైమ్ సిల్క్ రూట్ కానీ లేదా సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ కానీ సో చైనా తన యొక్క కళని నెరవేర్చుకుందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ ద సేమ్ వే, ఓకే, వీ హ్యావ్ ద 21st సెంచరీ మ్యారిటైమ్ సిల్క్ రోడ్. సో పాతకాలంలో ఉన్నటువంటి యొక్క చైనీస్ సిల్క్ రోడ్కి ఇది ఎనలాగస్ రోడ్ అనమాట అమ్మా. ఓకే, సో ఇస్ ఈజ్ ఎస్పెషల్లీ స్ట్రెంగ్థనింగ్ ద మ్యారిటైమ్ కోఆపరేషన్. సో సముద్రయానం అనేది సో చైనాకి యాక్చువల్గా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అన్నమాట. బికాస్ మోస్ట్ ఆఫ్ ద చైనా ఈజ్ నాట్ హ్యావింగ్ కనెక్టివిటీ విత్ ద ఇండియన్ ఓషన్. ఓకే, ఇండియన్ ఓషన్కి ఎటువంటి కనెక్టివిటీ లేకపోవడం వల్ల సో ఇట్ వాంట్ టు స్ట్రెంగ్థన్ ద మేజర్ ఇండియన్ ఓషన్ రూట్. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ రోడ్ మ్యాప్ని ఓకే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు.
సో దానికి సంబంధించినటువంటి మ్యారిటైమ్ కోఆపరేషన్ అది చైనాతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తోనూ, అదేవిధంగా సౌత్ ఏషియన్ కంట్రీస్తోనూ, ఆఫ్రికన్ కంట్రీస్తోనూ ఇది ఏర్పరచుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంప్రూవింగ్ దేర్ ట్రేడ్ ఫెసిలిటీస్. సో అదేవిధంగా మనకి నావిగేషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అదేవిధంగా దే కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద సమ్ కైండ్ ఆఫ్ పోర్ట్స్ ఆల్సో. ఓకే, సో మనకి శ్రీలంకలో తీసుకున్నట్లయితే హంబన్ తోటలో మనకి ఈ యొక్క సో శ్రీలంకన్ ఏరియాలో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పోర్ట్ ఉందన్నమాట. అదేవిధంగా మనకి మాల్దీవ్స్లో కానీ, మారిషస్లో కానీ, ఓకే, మనకి బర్మాలో కానీ, ఓకే, ఇవన్నీ కూడా సో చైనా ఏం చేస్తుంది, చైనా కేమ్ విత్ ఏ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా ఇండియాని ఇండియన్ ఓషన్లో కట్టడి చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ కీ స్ట్రాటజీని సో చైనా వాళ్ళు ప్లే చేస్తున్నారు. దానికి ఈ యొక్క మ్యారిటైమ్ సిల్క్ రూట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్గా కూడా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో వాటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా సో మ్యాక్సిమం బిల్డ్ చేయాలనేటువంటి చైనా కళ్ళు కూడా సో దీని ద్వారా సాకారం కాబోతుంది. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ అంటిల్ 2035 యాజ్ ద ప్రైమరీ ఫేస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, సో 2035 వరకు ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కంటిన్యూ చేయాలి. సో ప్రతి ఒక్క కంట్రీని కూడా మా ఆధీనంలో తెచ్చుకోవాలనేటువంటి విధమైనటువంటి ప్రయత్నాలు అయితే చైనా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. సో విల్ హ్యావ్ దట్ కాన్సెప్ట్ రైట్ నౌ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాప్ ఆఫ్ ఎంటైర్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ యొక్క మ్యాప్ మనం తీసుకున్నట్టయితే చైనా డజంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ద ఇండియన్ ఓషన్. ఓకే, సో ఇండియన్ ఓషన్కి చైనాకి ఎటువంటి యాక్సెస్ అనేది లేకపోవడం అనేది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి చైనా అనేది మనకు కనిపిస్తున్నప్పటికీ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ రిగార్డింగ్ టు ద ఇండియన్ ఓషన్. ఓకే, ఇండియన్ ఓషన్కి ఎటువంటి యాక్సెస్ అనేది లేకపోవడం చైనా ఒక శాపంగానే మనం అనుకోవాలి. బట్ ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్లో ద మేజర్ కంట్రీ ఏంటంటే సో ఇండియా ఈజ్ ద మేజర్ కంట్రీ దట్ ఈస్ ఎస్పెషల్లీ హ్యావింగ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, ఇండియన్ ఓషన్లో నావిగేషన్ చేయాలన్నా సో ఇండియన్ ఓషన్కి మనకు ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఏంటమ్మా, ఇండియానే. ఓకే, సో అట్లాంటి ఇండియాని ఇండియన్ ఓషన్లో చెక్ చేసేటువంటి విధంగా అంటే ఇండియన్ ఓషన్లో కట్టడి చేసే విధంగా సో చైనా వాళ్ళ ఒక స్ట్రాటజీని అయితే ఏర్పరచుకున్నారు. సో దాని పేరే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనమాట. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఒక పూసల పర్ల్స్ ఎలా ఉంటాయి, ఒక దండలాగా ఉంటాయి అనమాట. ఓకే, సో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి సో సెసిల్స్లో మనకి వీళ్ళ యొక్క పోర్ట్ ఉంది. ఓకే, టాంజానియాలో ఉంది, కెన్యాలో ఉంది, జిబోటీలో ఉంది, ఒమాన్, పాకిస్తాన్లో మనకి గోదర్ పోర్ట్ ఉంది. ఓకే, సో అదేవిధంగా మనకి మాల్దీవ్స్, అట్లాగే శ్రీలంక హంబన్ తోట. ఓకే, సో బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్ట్, మయన్మార్ సిట్వే పోర్ట్. ఓకే, అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ విధంగా మనకు మలాకా స్ట్రైట్స్ అంటే ఏంటంటే మలేషియా మధ్యలోంచి మనకి సౌత్ చైనాలోకి ఎంటర్ అయ్యి అదేవిధంగా సో చైనాకి వీ కెన్ ఏబుల్ టు మూవ్ అనమాట. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ ప్లాన్ ఆఫ్ ద మ్యారిటైమ్ సిల్క్ రోడ్. ఓకే, సో ఈ మ్యారిటైమ్ సిల్క్ రూట్తో పాటు సో ఇండియా చుట్టూ అంటే ఏంటమ్మా సో ఇండియాని ఇండియన్ ఓషన్లోనే కట్టడి చేసే విధంగా శ్రీలంకలో వాళ్ళు ఏర్పరచుకున్నారు ఒక పోర్ట్. అదేవిధంగా పాకిస్తాన్ గోదర్ పోర్ట్ ఉంది, మాల్దీవ్స్లో పోర్ట్ ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, మయన్మార్లో ఉంది. అంటే ఏంటి సో ఇండియాని అన్ని వైపులా మనకి ఎన్సర్కిల్ చేసేటువంటి ఒక అవకాశాన్ని వీళ్ళు తీసుకున్నారు. సో దా స్ట్రాటజీని మనం అంటాం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ అంటాము. ఓకేనా, సో దీని ద్వారా మన యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ని మన యొక్క సెక్యూరిటీని ఓకే సో దెబ్బతీసే విధంగా చైనా వాళ్ళు చాలా వరకు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ విల్ ఏబుల్ టు ఇన్స్టెబిలైజ్ ద రీజన్ ఆఫ్ ఇండియా. సో ఇండియాని ఇన్స్టేబుల్ చేయడానికి ఇన్ ద రీజన్ ఆఫ్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో సో ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చైనా చాలా వరకు చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అండ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్. ఓకే, సో ఇక స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ని మనం కౌంటర్ చేయడానికి ఇండియా కూడా సో చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఓకే, సో ఇండియాని ఇక గోదావరి పోర్ట్ పక్కనే మనకి ఇరాన్లో మనం సో వీఆర్ బిల్డింగ్ ద చబహార్ పోర్ట్. సో చబహార్ పోర్ట్ని మనం నిర్మిస్తున్నాము. ఓకే, టు కౌంటర్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద గోదావరి పోర్ట్. అదేవిధంగా మనం సో వీఆర్ ఆల్సో మేకింగ్ అలయన్సెస్ విత్ ద క్వాడ్ గ్రూప్. ఓకే, సో క్వాడ్ గ్రూప్లో ఎవరెవరు ఉంటారమ్మా సో యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ద జపాన్. సో దే ఆర్ ఎస్పెషలీ మేకింగ్ ద మిలిటరీ యాక్సెస్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ యొక్క క్వాడ్తో మనకి మిలిటరీ యాక్సెస్ అనేవి మనం చేపిస్తున్నాము టు కౌంటర్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అదేవిధంగా ఇండియా ఈజ్ ఆల్సో వెరీ వెరీ అగ్రెసివ్లీ గోయింగ్ టువర్డ్స్ ద యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో ఇండియా అనేది యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా సో దే ఆర్ అపీజింగ్ ఆల్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ని అపీజ్ చేసుకునే విధంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది కూడా మనకి ఇక్కడ ఇండియా వాళ్ళ స్ట్రాటజీ టు కౌంటర్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అదేవిధంగా మన ఇండియా వాళ్ళు సో వీఆర్ ఆల్సో మెయింటైన్ సమ్ ఆఫ్ ద
కోస్టల్ రాడార్ నెట్వర్క్స్ మనం మెయింటైన్ చేసుకుంటున్నాము. ఓకే, సో కోస్టల్ సర్వైలెన్స్ అనేది కొంతవరకు బంగ్లాదేశ్లో మనం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా శ్రీలంకలో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా టు కౌంటర్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, సో అదేవిధంగా మన ఇండియా మనకి చైనా ఎలాగైతే కౌంటర్ చేస్తుందో అదేవిధంగా వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కౌంటర్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అండ్ వీ మేక్ ఏ న్యూ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ కాల్డ్ నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ. ఈ పేరేంటమ్మా? రైట్, నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ ఈజ్ ద ఇండియా స్ట్రాటజీ టు కౌంటర్ ద చైనీస్ స్ట్రింగ్ ఆఫ్ పాల్స్. ఓకే, చైనీస్ స్ట్రింగ్ ఆఫ్ పాల్స్ స్ట్రాటజీని కౌంటర్ చేయడానికి ఇండియా వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీ ఏంటమ్మా? నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ. సో నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో మనకి రీసెంట్గా మనం చూసినట్టయితే సో రీసెంట్లీ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇన్ ద ఇండియన్ ఓషన్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఓకే, సో చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? డెట్ ట్రాప్ పాలసీ ద్వారా అంటే ఏంటమ్మా? సో ప్రతి ఒక్క దేశానికి అప్పులు ఇవ్వడం జరుగుతుంది. సో అప్పులు చేంజ్ చేస్తున్నారు, వాళ్ళ దేశాన్ని ముంచేస్తున్నారు. సో అప్పులు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? సో దాన్ని రాబట్టుకోవాలంటే ఏం చేస్తున్నారు? సో దే ఆర్ ఎస్పెషల్లీ నాట్ టేకింగ్ ద మనీ, దే ఆర్ టేకింగ్ దర్ ల్యాండ్. ఓకే, సో వాళ్ళ ఒక ల్యాండ్ భూమిని అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఒక భూమిని తీసుకొని వాళ్ళ ఒక మిలిటరీ గ్రూపింగ్స్ కానీ లేదా పోర్ట్స్ కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి డెట్ ట్రాప్ పాలసీ, ఈ విధమైనటువంటి స్ట్రింగ్ ఆఫ్ పాల్ స్ట్రాటజీని మన ఇండియా మీద వాడుతున్నారు. సో దాన్ని కౌంటర్ చేయడానికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సో వీ కేమ్ విత్ ఏ నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ. సార్ ఏంటి సార్ ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ అంటే? సో ఇండియా అనేది సో ఈ యొక్క చైనీస్ని మనకి చైనాని ఇండియా అయితే ఎలా ఎన్సర్కిల్ చేస్తుందో స్ట్రింగ్ ఆఫ్ పాల్స్ ద్వారా సో చైనాని కూడా మనం సో కంప్లీట్గా ఎన్సర్కిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క స్ట్రాటజీని మనం తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఇండియా వాంట్స్ టు ఇంప్రూవ్ ద నావల్ బేసెస్ అక్రాస్ ద చైనా. సో చైనా అక్రాస్గా మనకి నావల్ బేస్ అంటే ఏంటమ్మా? సో చబహార్ పోర్ట్ అయినటువంటి ఇండియాలో ఇరాన్లో ఉన్నటువంటి చబహార్ పోర్ట్ని మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒమాన్లో ఉన్నటువంటి దమ్ పోర్ట్ అని మనం తీసుకున్నాము. అదేవిధంగా మన సెసిల్స్లో కూడా మనం ఒక పోర్ట్ని తీసుకోబోతున్నాం అన్నటువంటి ఒక ఇండికేషన్స్ ఉన్నాయి. అట్లాగే సబాంగ్ ఇండోనేషియాలో మనం ఒక పోర్ట్ తీసుకుంటున్నాము. అదేవిధంగా చంగి సింగపూర్లో మనం తీసుకుంటున్నాము. వియట్నాంలో కూడా మనం ఒక పోర్ట్ని అయితే అడగడం జరిగింది. అదేవిధంగా జపాన్లో కూడా మనకి వీ హ్యావ్ ద స్ట్రాంగ్ మిలిటరీ బేస్ బికాస్ చైనా అండ్ జపాన్ వేర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ రైవల్రీ. ఓకే, అదేవిధంగా మంగోలియాలో కూడా మనం ఒక అడుగు వేయడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద వే వీఆర్ కంప్లీట్లీ ఎన్సర్క్లింగ్ ద చైనా విత్ అవర్ నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ. ఓకే, సో చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పాల్స్ని కౌంటర్ చేస్తూ ఈ స్ట్రాటజీని అయితే తీసుకురావడం జరిగిందమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ స్ట్రాటజీ. ఓకే, సో ఇక మనం హిస్టారికల్ ఆస్పెక్ట్లో వెళ్ళినట్టయితే సో ఏన్షియంట్ సిల్క్ రూట్ అనేది మనకి ఇక్కడ సో చైనా వాళ్ళది ఎప్పటి నుంచో మనకి ఉంది. ఓకే, సో ప్రాచీన కాలం నుంచి మనకి సిల్క్ రూట్ అనేది కనిపిస్తుందమ్మా. ఇక్కడ మనకి మ్యాప్లో చూడండి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్లీ ద చైనీస్ సిల్క్ రూట్. ఓకే, సో చైనీస్ సిల్క్ రూట్ అనేది సెంట్రల్ ఏషియా నుంచి సో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద యూరోపియన్ కంట్రీస్కి మనకి ఇలాగా వెళ్తుందన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ నెట్వర్క్ ఆఫ్ ట్రేడ్ రూట్స్ దట్ ఈస్ కనెక్టింగ్ ద చైనా అండ్ ఫార్ ఈస్ట్ విత్ ద మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి చైనా ప్రాంతం నుంచి ఓకే సో మిడిల్ ఈస్ట్ కంటే ఏంటమ్మా ఎస్పెషల్లీ ద ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఓకే సో ఈ యొక్క కజకిస్తాన్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సో ఇక చైనా నుంచి కనెక్టివిటీ అనేది ఉంది. అదేవిధంగా మనకి ఈ యొక్క సెంట్రల్ ఏషియానే కాకుండా సో వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో కూడా వాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి మిడిల్ ఆఫ్ ద యూరోప్కి కూడా అంటే ఏంటి దాదాపుగా రోమ్ సామ్రాజ్యం వరకు వీళ్ళక చైనీస్ ఏన్షియంట్ సిల్క్ రోడ్ అనేది సో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో ఈ దారి గుండానే మనకి అలెగ్జాండర్ అనేవారు ఇండియాకి రావడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మన యొక్క చైనీస్ ట్రేడర్స్ కానీ యూరోపియన్ ట్రేడర్స్ కానీ ఓకే సో అలాగే అరబ్స్ కూడా ఈ యొక్క మార్గాన్ని చాలా వరకు యూజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, అండ్ ఎస్పెషలీ ఈ యొక్క సిల్క్ రూట్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే సో ఈ రూట్ గుండా మనకి ఎక్కువగా సిల్క్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండేదమ్మా. ఎస్పెషలీ ఫ్రమ్ ద ఈస్టర్న్ కంట్రీస్ లైక్ చైనా, ఇండియా నుంచి ఏమవుతుందమ్మా సిల్క్ అనేది ఒక వెస్టర్న్ రూట్స్కి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యేది. ఓకే, అదేవిధంగా మనకి గోల్డ్ అనేది, సిల్వర్ అనేది, అదర్ గూడ్స్ అనేవి ఉంటాయి. సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూరోపియన్ కంట్రీస్. ఓకే, యూరోపియన్ కంట్రీస్ నుంచి సో చాలా పెద్ద మొత్తంలో మనకి గోల్డ్ అనేది, సిల్వర్ అనేది, అదేవిధంగా ఇతర గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ చైనాలోకి రావడం అయితే జరిగేదన్నమాట. ఓకే, సో సారీ ఇక్కడ ఇండియా అని చెప్పాను. సో ఇండియా ఇక్కడ మనకి ఎక్కడ టచ్ అవ్వదు. ఓకేనా. సో ఇక సిల్క్ రూట్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే సో హాన్ డైనాసిటీ. ఓకే, 130 BCలో ఉన్నటువంటి హాన్ డైనాసిటీ చైనాలో ఉన్నటువంటి యొక్క ఇంపార్టెంట్ డైనాసిటీ అనమాట ఇది. సో ఈ యొక్క హాన్ డైనాసిటీ అనేది దాదాపుగా మనకి 130 BCలో యొక్క సిల్క్ రూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాదాపుగా 1453 వరకు అంటే ఏంటమ్మా కాన్స్టాంటినోపోల్ని క్యాప్చర్ చేసినటువంటి ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉందో సో వాళ్ళు వరకు ఈ యొక్క
అంటే ఏంటి, దాదాపుగా 1453 వరకు ఈ సిల్క్ రూట్ అనే దాన్ని యూజ్ చేశారు. తర్వాత ఏం చేసింది, ఈ యొక్క సిల్క్ రూట్ని సో ఒట్టమాన్ ఎంపైర్ ఏం చేసిందమ్మా, కంప్లీట్గా దే క్యాప్చర్ ద టర్క్స్. సో టర్క్స్ అంటే ఒట్టమాన్ ఎంపైర్ ఏదమ్మా, టర్కిష్ పీపుల్ది అనమాట. సో దే క్యాప్చర్ ద కాన్స్టాంటినోపోల్ విచ్ ఈస్ ద ట్రేడింగ్ పాయింట్ బిట్వీన్ ద యూరోపియన్ కంట్రీస్ అండ్ ద ఏషియన్ కంట్రీస్. ఓకే, ఈ రెండింటికి కూడా ఇది ఒక లింకేజ్ కింద, వారధి కింద ఇది ఉండేదన్నమాట. సో అట్లాంటి యొక్క కాన్స్టాంటినోపోల్ని వీళ్ళు క్లోజ్ చేయడంతో ఏమైందమ్మా, సో కంప్లీట్ ద ఈ సిల్క్ రూట్ అనేది మూతపడింది. ఓకే, సో దీని తర్వాతే మనకి యూరోపియన్ పీపుల్ ఏం చేశారు, దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ టువర్డ్స్ ద నావిగేషన్. సో సీ నావిగేషన్కి మేజర్ రీజన్ ఏంటంటే బికాస్ దే క్లోజ్డ్ ద ఏన్షియంట్ సిల్క్ రూట్. ఓకే, ఏన్షియంట్ సిల్క్ రూట్ని క్లోజ్ చేసిన తర్వాతే సో వాస్కోడిగామా కానీ ఇతర నావిగేషన్ వాళ్ళు కూడా సో దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద న్యూ సీ రూట్స్. సో అట్లా న్యూ సీ రూట్స్ అనే కనిపెట్టడం జరిగింది. సో ఆ విధంగా మనకి ఏమైందమ్మా, సీ ఎక్స్ప్లోరేషన్ అనేది ఆఫ్టర్ 16th century నుంచి మనకి సీ ఎక్స్ప్లోరేషన్ అనేది దాదాపుగా మనకి విపరీతంగా కూడా పెరిగింది. ఓకే, సో ఇక సీ రూట్స్తోనే మనకి ఇండియాకి రీచ్ అవ్వడం జరిగింది వాస్కోడిగామా. ఓకే, సో అదేవిధంగా చైనా, ఇండోనేషియా. సో ఇక మ్యాక్సిమం సుప్రీమసీ, నావల్ సుప్రీమసీ అనేది మనకి సో రఫ్లీ అరౌండ్ 15th century నుంచి దాదాపుగా మనకి 18th to 19th century వరకు నావల్ సుప్రీమసీ అనేది విపరీతంగా మనకి కనిపిస్తుంది. ఓకేనా, సో బికాస్ ఆఫ్ ద క్లోజర్ ఆఫ్ ఏన్షియంట్ సిల్క్ రోడ్. ఓకే, సో నౌ లెట్ us talk about the India's views on the BRI. So India is from the beginning it is objecting the Belt and Road Initiative because there is a project called CPEC which is especially passing through the India's POK. సో ఇండియా వాళ్ళు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ కండెమ్నింగ్ ద CPEC విచ్ ఈస్ ద చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఇండియాస్ POK. సో దీన్ని మనం వ్యతిరేకించడానికి మనం ముఖ్య కారణం అనమాట. ఓకే, సో వీఆర్ నాట్ అగైన్స్ ద చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కంప్లీట్లీ. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైనటువంటి CPECని మనం వ్యతిరేకిస్తున్నాము. ఓకే, సో దాట్స్ వై వీ డిడ్ జాయిన్ ఇన్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో వాట్ ఆర్ ద రీజన్స్ వై ఇండియా డిడెంట్ జాయిన్ ద BRI? బికాస్ వీ హ్యావ్ ద సోవర్నిటీ కన్సర్న్స్. ఓకే, సార్వభౌమత్వం సంబంధించినటువంటి ఇష్యూస్ని మనకి ఇండియా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో రిజర్వేషన్స్ డ్యూ టు ద సోవర్నిటీ ఇష్యూస్ పర్టికులర్లీ రిగార్డింగ్ ద చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఓకే, POK గుండా వెళ్ళేటువంటి యొక్క CPEC అనేటువంటి ప్రాజెక్ట్ని సో ఇండియా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు బికాస్ ఇట్ ఈస్ ఎస్పెషలీ గోయింగ్ అగేన్స్ట్ ద సావర్నిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియా భూభాగమైనటువంటి POKలో ఈ యొక్క చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అనేది నిర్మించడం అనేది ఇండియా వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి అబ్జెక్షన్ అనమాట. సో రెండొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటమ్మా, సో ఇండియా ఈజ్ ఎస్పెషల్లీ అబ్జెక్టింగ్ మీన్స్ సో ఇండియన్ ఓషన్ సిగ్నిఫికెన్స్లో ఇండియాకి చాలా కీలకమైన పాత్ర ఉంది. సో చైనా ఈజ్ నాట్ ద రైపేరియన్ స్టేట్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో చైనాకి ఇండియన్ ఓషన్కి ఎటువంటి సంబంధం లేదు. బట్ చైనా ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండియన్ ఓషన్ విత్ ఇట్స్ స్ట్రాటజీ కాల్డ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేటువంటి స్ట్రాటజీతో ఇండియాని ఇండియన్ ఓషన్లో ఎన్సర్కిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ యొక్క సార్క్ నేషన్స్తో కానీ లేదా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో కానీ సో చైనా కొలైడ్ అయ్యి చాలా వరకు సో వాళ్ళ భూభాగాల్ని డెట్రా పాలసీ ద్వారా ఆక్రమించుకొని ఓకే, సో ఇండియన్ ఓషన్లో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండియాకి పెద్ద కన్సర్న్ ఇది మారబోతుందని చెప్పి సో ఇండియా ఇస్ ఎస్పెషల్లీ అబ్జెక్టింగ్ దిస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అండ్ ఆల్సో ద మ్యారిటైమ్ సిల్క్ రూట్ని కూడా ఇండియా అనేది అబ్జెక్ట్ చేస్తుంది. సో చైనీస్ పీపుల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సో బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా మనకు ఉన్నాయి. బికాస్ మనకు రీసెంట్గా హంబన్తోట పోర్ట్ని కమర్షియల్ పోర్ట్ కింద వాళ్ళు శ్రీలంక వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ యొక్క కమర్షియల్ పోర్ట్ని మిలిటరీ బేస్ కింద మార్చేటువంటి ప్రయత్నంలో సో చైనా వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అట్లాంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా విరమించుకోవాలి. బికాస్ హంబన్తోట అనేది వెరీ వెరీ నియర్ టు ద కేరళ కోస్ట్. ఓకే, కేరళ కోస్ట్ కానీ తమిళనాడు కోస్ట్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, సో అట్లాంటి చైనీస్ ప్రజెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఓకే, ఇండియా దగ్గరగా చైనీస్ ప్రజెన్స్ అనేది సో దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఏ గ్రేట్ సైన్. సో ఖచ్చితంగా ఈ యొక్క కమర్షియల్ పోర్ట్స్ని మిలిటరీ బేసిస్ కింద ట్రాన్స్ఫార్మ్ కాకుండా ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బికాస్ శ్రీలంక ఏరియాలో సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో శ్రీలంకని డెట్ ట్రాప్ పాలసీలో చైనా దాదాపుగా సో తన హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. అట్లాంటి ప్రయత్నాల్ని మనం ఇండియా వాళ్ళు ఖచ్చితంగా తిప్పికొట్టే విధంగా మనం దాని యొక్క సెక్యూరిటీ ప్లాన్స్ అనేవి కూడా మనం చేసుకోవాల్సినటువంటి తరుణం అయితే ఆసన్నమైంది. ఓకే, సో ఎస్పెషల్లీ చైనీస్ ప్రజెన్స్ ఈజ్ రైజింగ్ ద కన్సర్న్స్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఓకే, అండ్ రీసెంట్గా మనకి సో ఇండియా చైనా రిలేషన్స్ అనేవి సరిగ్గా లేవమ్మా బికాస్ ఆఫ్ ద డోక్లామ్ ఇష్యూ కానీ
లేదంటే ఈ యొక్క లదాఖ్ ఇష్యూ కానీ లేదా తవాంగ్ ఇష్యూ కానీ, సో చైనా ఏమవుతుంది అగ్రెసివ్ పాలసీస్ ద్వారా ఇండియాని కట్టేల్ చేయడానికి చూస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ నెగిటివ్ డెవలప్మెంట్స్ ఇన్ ద బోర్డర్ బిట్వీన్ ఇండియా చైనా. అండ్ రీసెంట్గా మనకి డోక్లాం ఇష్యూ కూడా మనం చూస్తున్నట్టయితే, సో ప్రతి ఇష్యూలోనూ చైనా అనేది ఇండియాని అబ్జెక్ట్ చేస్తుంది. సో త్రూ దేర్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్, త్రూ దేర్ సలామీ స్లైసింగ్ టెక్నిక్. ఓకే, సలామీ స్లైసింగ్ అంటే ఏంటమ్మా, సో ఒక్కసారి ఆక్రమించుకోకుండా ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు, సలామీ స్లైసింగ్ అంటే, సో దే ఆర్ ఆక్యుపైయింగ్ లిటిల్ బై లిటిల్, కొంచెం అంటే ఏంటమ్మా, సో కొంచెం కొంచెం ఆక్రమించుకొని వీళ్ళు ఇలాగా అంటే ఏంటమ్మా, సపోజ్ మనకి వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఒక 10 మీటర్స్ ఆక్రమించుకుంటారు. ఓకే, దాని తర్వాత ఒక 50 మీటర్స్ ఆక్రమించుకుంటారు. ఇట్లా ఏం చేస్తారు, స్లోలీ ఏమవుతారు, మన ఇండియన్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ స్లోలీ ఆక్యుపైయింగ్ ద ఇండియన్ ల్యాండ్స్ ఈస్ కాల్డ్ యాజ్ సలామీ స్లైసింగ్ అంటాము. ఓకే, సో సలామీ స్లైసింగ్ టెక్నిక్ ద్వారా ఈ యొక్క చైనా అనేది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఎంటరింగ్ ఇన్ టు ద ఇండియన్ సావరెన్ టెరిటరీస్. ఓకే, అదేవిధంగా సో ఇండియన్ ల్యాండ్ని మా ల్యాండ్ కింద వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ వై ద ఇండియా చైనా రిలేషన్స్ వేర్ కంప్లీట్లీ స్ట్రైన్డ్ ఇన్ ద రీసెంట్ డేస్. సో దాంతోపాటు చైనాస్ నియో కొలోనిజం అనేది సో ఇండియాకి నచ్చట్లేదు. సో డెట్ కన్సర్న్స్లో ప్రతి దేశాలని తీసుకువెళ్ళి సో వాళ్ళని ఈ యొక్క నియో కోలనిజం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ డెట్ ట్రాప్లో వాళ్ళని ముంచేస్తుంది అనేటువంటి ఒక భావన కూడా ఇండియాకి తెలుసు. ఓకే, సో దాంతోపాటు వాళ్ళ ఎకలాజికల్ డ్యామేజ్ కాకుండా సో లోకల్ కమ్యూనిటీస్ కూడా వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఓకే, దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్ ఆఫ్ ఇండియా. సో మనం చూసినట్టయితే సో ఆఫ్రికాలో మనకి చైనా పెట్టుబడులు పెడుతుంది. అదేవిధంగా సౌత్ ఏషియన్ నేషన్స్లో చైనా పెట్టుబడులు పెడుతుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో చైనా పెట్టుబడులు పెడుతుంది. ఎందుకు పెడుతుందమ్మా, బికాస్ దే వాంటెడ్ టు మేక్ దెమ్ ఇన్ టు డెట్ ట్రాప్. అప్పులు ఇచ్చి వాళ్ళని సో వసం చేసుకోవాలి, వాళ్ళని ఎలాగైనా భయపెట్టి సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని తీసుకొని అక్కడ మిలిటరీ బేసెస్ని క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక చెడు సంకల్పంతో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో అట్లాంటి విధంగా అంటే ఏంటి, వాళ్ళ అప్పుల్లో ముంచేసి వాళ్ళ యొక్క ల్యాండ్ని మనం హస్తగతం చేసుకోవాలి. దిస్ కైండ్ ఆఫ్ ఫినామిన్ ఇస్ కాల్డ్ నియో కొలోనిజం. ఓకే, సో కొలోనిజం అంటే ఏంటమ్మా, సో వాళ్ళ ల్యాండ్ని ఆక్రమించుకోవడమే కదా. కొలోనిజం అంటే ఏంటి, వాళ్ళ ల్యాండ్ ఆక్రమించుకొని వాళ్ళ డబ్బుని మన డబ్బుగా భావించి మన దేశాలు తరలించుకునేటువంటి విధమైనటువంటి పాలసీని మనం అంటాం కొలోనియలిజం అంటాము. ఓకే, సో మనకి ఇదంతా కూడా 16th 17th సెంచరీలో యూరోపియన్ పవర్స్ చేసినటువంటి విధానాన్ని సో రీసెంట్గా చైనా వాళ్ళు నియో కొలోనిజం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఈ యొక్క పనులన్నీ కూడా మనకి చేస్తున్నారు. అంటే ఏంటి, సో ఫస్ట్ వాళ్ళకి మెల్లగా వాళ్ళకి మాట్లాడడం, వాళ్ళకి అప్పులు ఇవ్వడం, వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ ల్యాండ్ని మనం తీసుకోవడం, ఆ ల్యాండ్ కాస్త మనకు నచ్చిన విధంగా మిలిటరీ బేసిస్ కింద మార్చేయడం, ఇట్లాంటి పనులన్నీ కూడా సో దీస్ ఆర్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద నియో కొలోనియలిజం. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ ఆన్ ఇండియా. ఓకే, సో ఇండియా వ్యక్తపరిచినటువంటి మేజర్ కన్సర్న్స్ కింద చెప్పచ్చు రిగార్డింగ్ ద చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఇండియాస్ వ్యూ ఆన్ ద BRI. అర్థమైందమ్మా, క్లియరా? రైట్. So coming to the conclusion of this particular topic, the Belt and Road Initiative can be seen as the China using infrastructural, intellectual as well as the financial advantage to hold all the South Asian nations, okay, అదేవిధంగా Southeast Asian nations and also the African nations in a debt trap policy. సో న్యూ కొలోనియలిజం అనేటువంటి పాలసీలో చైనా వీళ్ళందరినీ కూడా మోసం చేస్తుంది. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా ఏం చేస్తుంది, ఒక బ్యాడ్ ప్రాక్టీస్ కింద యూస్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడ్ బిజినెస్, సో చైనా ఏం చేస్తుందమ్మా, ఈ యొక్క ట్రేడ్ రూపంలో ఓకే, సో యొక్క పాలసీస్ అన్నీ కూడా మిస్లీడ్ చేస్తూ ఒక క్యాపిటలిస్టిక్ కంట్రీ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఎస్పెషల్లీ సో క్యాపిటల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ కింద వాళ్ళని మార్చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఇండియా కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది. సో ఇండియా షుడ్ లుక్ అప్ ద రియాలిటీస్ అండ్ ఆల్సో డిటర్మైన్ ద జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ ఇండియన్ ఓషన్ రీజన్. ఓకే, సో ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండియాకి చాలా వరకు స్టేక్స్ ఉన్నాయమ్మా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ, ఓకే, దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సో అట్లాంటి ఇండియన్ ఓషన్ రీజన్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎస్పెషలీ కాజింగ్ ఏ వెరీ వెరీ సీరియస్ సెక్యూరిటీ థ్రెట్ టు ద ఇండియా. సో చైనా నుంచి ఖచ్చితంగా మనకి సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంటుంది. వెన్ వీఆర్ అలౌయింగ్ ద చైనా టు గ్రో ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్, దట్ విల్ బి వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని మనం ఆపలేకపోయినా, బట్ వీ షుడ్ కట్టేల్ చైనా అట్లీస్ట్ ఇన్ ద IOR రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్లో మనం ఖచ్చితంగా చైనాని కట్టేల్ చేయగలగాలి. వీ షుడ్ థింక్ మోర్ అబౌట్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ లైక్ డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీ కానీ, ఓకే, సో లేదా క్వాడ్ గ్రూప్ని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం కానీ, ఓకే, అలాగే IORని మనం డెవలప్ చేసుకోవడం కానీ, సార్క్ నేషన్స్ మనం ఇంకొంచెం బలంగా తీసుకువెళ్ళడం కానీ, ఓకే, సో అదేవిధంగా బిమ్స్టెక్లో కూడా మనం మంచి ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అదేవిధంగా లుక్ ఈస్ట్ పాలసీలో కూడా మనం ముందు నడిపించాలి అనేటువంటి ఇలాంటి ప్రోగ్రాంలు అన్నీ కూడా ఇండియా సక్సెస్ఫుల్గా ట్యాకిల్ చేసినట్టయితే ఖచ్చితంగా సో చైనీస్
ప్రజెన్స్ని మనం ఖచ్చితంగా మనం ఇండియన్ ఓషన్లో ఆపగలము. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూజన్ ఫర్ దిస్ టాపిక్. ఓకేనా? సో a small announcement for you regarding the UPSC Zero to Zenith program. So we are offering the course content ఓన్లీ ఫర్ ద 30,000. ఓకే, సో 30,000కే లైవ్ అండ్ రికార్డెడ్ కంటెంట్ని మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఎవరైనా సరే ఎన్రోల్ అవ్వాలనుకుంటే వెంటనే కిందికి నెంబర్కి కాల్ చేసి సో ప్లీజ్ ట్రై టు ఎన్రోల్ టు ద పర్టికులర్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రోగ్రామ్ హైలైట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? సో వీఆర్ ప్రొవైడింగ్ ద లైవ్ యాజ్ వెల్ యాజ్ ద రికార్డెడ్ సెషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము విత్ ఏ ప్రైస్ ఆఫ్ 30,000. 30,000 రూపాయలకే మనం ఈ యొక్క లైవ్ అనేది రికార్డెడ్ ఇస్తున్నాము. ఓకేనా? సో యూపీఎస్సీ కంప్లీట్ సిలబస్ అనేది యొక్క ప్రోగ్రామ్లో మనం కంప్లీట్గా సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో మనం డిస్కస్ చేపిస్తాము. ఓకే, సో దాంతోపాటు వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ కూడా ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము రిగార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. సో వాటితో పాటు మనకి వీఆర్ ఆల్సో గివింగ్ ద నోట్స్. ఓకే, ఎలిజిబుల్గా బ్రీఫ్గా ఉండేటువంటి నోట్స్ అనేది సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దాంతోపాటు మనకి ఎక్స్క్లూజివ్ మన యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే సో సాయిరామ్ సంపతరావు కరెంట్ అఫైర్స్. ఓకే, ఎస్ఎస్సి వారు తయారు చేసినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ద బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో రెండు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే సో మంచి కరెంట్ అఫైర్స్ అనేది మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఎవ్రీడే వీఆర్ కమింగ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 వీడియోస్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో మనకి హిందూ అనాలిసిస్ కానీ తీసుకోండి లేదా పిఐబి అనాలిసిస్ తీసుకోండి. దాంతోపాటు సో కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా మన ఎక్స్ప్లెయిన్ వీడియోస్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో వీడియోస్ అనేవి ప్రతిరోజు మీకు పోస్ట్ అవుతాయి. ఖచ్చితంగా వాటిని చూడండి. ఓకే, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకే, అండ్ ప్లీజ్ యూ విల్ లైక్ ద వీడియోస్. ఓకే, సో ప్రతి ఒక్క వీడియోని అట్మోస్ట్ కేర్ఫుల్గా అట్మోస్ట్ ప్రిసిషన్తో మనం చేయడం జరుగుతుందమ్మా. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యేలాగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ యొక్క యూట్యూబ్ కంటెంట్ని ఫ్రీ కంటెంట్ని మీరు యూస్ చేసుకోండి. ఓకే, సో వాట్ ఎవర్ ద కంటెంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద యూట్యూబ్ విల్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా గ్రాప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని. సో ప్లీజ్ గివ్ ఏ సబ్స్క్రైబ్ ఆల్సో, రైట్? సో అదేవిధంగా మనకి సో ఒక్కసారి 30,000 పే చేయాలా సార్ అంటే ఖచ్చితంగా పే చేయనక్కర్లేదు. సో యూ కెన్ గో ఫర్ ద ఇన్స్టాల్మెంట్. సో దాదాపుగా 5 ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఈ యొక్క మనీ అమౌంట్ని మీరు పే చేసుకోవచ్చు. సో ద ఇన్స్టిట్యూట్ ఈస్ గివింగ్ ఫ్లెక్సిబిలిటీ టు గో ఫర్ ద ఇన్స్టాల్మెంట్స్ ఆల్సో. సో ఈఎంఐస్ అనేది ప్రతి మంత్ కూడా మీరు 6,000 కన్నా పే చేసుకోవచ్చు ఫర్ ఏ 5 months ఆఫ్ టైం. ఓకేనా? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, సో దీపావళికి మీకు వచ్చేటువంటి ఒక బంపర్ ఆఫర్ అనమాట. సో ఖచ్చితంగా మీరు గ్రాప్ చేసుకోండి. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి ఆర్ యూ కెన్ కాల్ టు మై నెంబర్ 789-3271-867. And if you like the video, please give a like. Okay, and hit the subscribe button for more updates. Okay, so that's all for today. Have a great day. See you in the next session.